Good morning. Welcome to Yoga Mantra. యోగ మంత్రంలో మనం పవిత్ర చంద్రాసనం చూడబోతున్నాం. ఆసనం పేరు బాగుంది కదా, ఆసనం కూడా చాలా బాగుంటుంది. ఆసనం చేసే ముందు ఈ రోజు మనం ప్రాణాయామంలో కపాలభతి చూడాలి. మరి కపాలభతి గురించి తెలుసుకుందామా? ప్రాణాయామం కపాలభతి. శుభోదయం. ఈరోజు మనం ప్రాణాయామంలో కపాలభతి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కపాలభతిని వజ్రాసనం వేసి ధ్యానముద్రలో ఉండి నెమ్మదిగా శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండాలి. ధ్యానముద్రలోనే ఎడమ చేతిని తీసి నాభి పైభాగంలో పెట్టి మన శ్వాసక్రియ వేగాన్ని కొంత పెంచి దానికి అనుగుణంగా చేతిని కొద్దిగా కడుపు లోపలికి నెమ్మదిగా నొక్కి చేతిని వదులుతూ ఉండాలి. ఇలా శ్వాసక్రియకు సమానంగా ఈ క్రియ ఒక 40 సెకండ్ల వరకు చేయాలి. తరువాత కళ్ళు తెరిచి మనస్సును శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. తదుపరి నెమ్మదిగా గాలి పీల్చి వదిలేస్తూ పొట్టభాగాన్ని శరీరం లోపలికి లాగినట్లు లోపలికి లాగి విడవాలి. ఇలా ఒక క్రమ పద్ధతిలో ఉదర భాగాన్ని కదిలిస్తూ వదిలే క్రమంలో శ్వాస కూడా వదిలేలా చూసుకోవాలి. ఇలా దాదాపు 1 నిమిషం పాటు చేయాలి. తరువాత కొంచెంసేపు ఉదర భాగానికి విశ్రాంతినిచ్చినట్లు దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే గాలి ఊపిరితిత్తుల నిండా తీసుకొని బయటికి వదిలేలా ఓ 30 సెకండ్లు చేయాలి.
తరువాత మళ్లీ ఉదర భాగాన్ని లోపలికి లాగుతూ బయటికి వదిలే ప్రక్రియని కొనసాగించాలి. ఈ క్రియ వలన ఉదర భాగం మొత్తం కదిలి అక్కడ ఉన్న కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఆరోగ్యవంతులవ్వచ్చు. తరువాత నెమ్మదిగా ఈ క్రియను ఆపి దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉదర భాగానికి మరొక్కసారి 30 సెకండ్లు విశ్రాంతినివ్వాలి. తరువాత మళ్ళీ నెమ్మదిగా ఉదర భాగాన్ని అంటే పొట్టని లోపలికి లాగే ప్రక్రియను ఆరంభించాలి. ఈ ప్రాణాయామ కపాలభతిని మనం 3 సార్లు విశ్రాంతినిస్తూ చేయాలి. ఇలా చేయడం వల్ల మన శరీరంలో వేడిని పుట్టించి కొవ్వును మరియు టాక్సిన్ అనబడే విషతుల్యమైన వాటిని నిరోధిస్తుంది. అలాగే దీనివల్ల ముఖం యొక్క ఛాయ పెరుగుతుంది. అందమైన ముఖారవిందం నీ సొంతమవుతుంది. చిన్న సూచనేంటంటే ఈ కపాలభతిని శ్వాసకోశ వ్యాధులున్నవారు చేయకపోవడమే మంచిది. ఇలా ఈ ప్రక్రియను ఆపి దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వదులుతూ అప్పటి వరకు అలసిన శరీర భాగాలకి విశ్రాంతి కలిగేలా దీర్ఘమైన శ్వాస తీసుకుని నెమ్మదిగా శ్వాసను మామూలు స్థాయికి తీసుకువచ్చి ప్రశాంత స్థితికి చేరుకోవాలి. తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ ప్రాణాయామ కపాలభతిని ముగించవచ్చు. కపాలభతి ప్రాణాయామం చేయడం ద్వారా మనసు, మెదడు, శ్వాసకోశ వ్యవస్థపై అద్భుతంగా పనిచేస్తుంది. కూరగాయల్లో దేని రుచి దాందే అన్నట్టుగా యోగాలో దేని ప్రత్యేకత దాందే. పవిత్ర చంద్రాసనం చేయడం ద్వారా నడుము, జాయింట్స్ యాక్టివ్ గా తయారైపోతాయి. సో ఫ్యూచర్ లో ఇలాంటి పెయిన్స్ మళ్ళీ రాకుండా హెల్ప్ అవుతాయి. మరి ఈ ఆసనం చేసేద్దాము. పవిత్ర చంద్రాసనం. ఆసనంలో ముందుగా నిటారుగా నించొని 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు ఉండాలి. తరువాత మోకాళ్లను వంచి చేతుల్ని ముందుకు చాచి నెమ్మదిగా పక్కకు చాచుతూ శరీర బరువును మోకాలు, అరికాలు మీద పడేలా నియంత్రిస్తూ పక్కకు చాపిన చేతుల్ని తిరిగి నెమ్మదిగా ముందుకు తీసుకొచ్చి నమస్కరించినట్లు ఉంచాలి. తరువాత తిరిగి నిటారుగా నించొని చేతులు జోడించి పైకి చాచి 5 సెకండ్లు ఉంచాలి. తరువాత నడుముతో సహా మెడ, చేతుల్ని కుడివైపు వంచి మధ్యలో కుడి చేత్తో ఎడమవైపు నడుము భాగానికి సపోర్ట్ ఇచ్చినట్టు చేతిని అదిమి పెట్టాలి. మళ్లీ కుడిచేతిని ఎడమ చేత్తో జోడించి వంచిన నడుమును, మెడ, చేతుల్ని నిటారుగా యథాస్థానానికి తీసుకురావాలి. ఇలాగే ఎడమవైపు కూడా నడుమును వంచాలి. ఎడమ చేత్తో కుడి నడుము భాగానికి సపోర్ట్ ఇచ్చినట్టు చేతితో తడిమి మళ్లీ ఎడమ చేతిని కుడి చేత్తో జోడించాలి. తరువాత వంచిన నడుమును నిటారుగా యథాస్థానానికి తీసుకురావాలి.
తరువాత చేతులు విడదీసి మామూలు స్థితికి రావాలి. కుడికాలును ఎడమకాలును దూరంగా జరపాలి. కుడికాలు అరికాలుని కుడివైపు తిప్పి కుడి మోకాలివైపు కుడి చేతిని కుడి అరకాలు తాకేదాకా వంచాలి. తరువాత ఎడమచేతిని నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఉండేలా పైకి లేపి ఉంచాలి. కుడికాలు వద్ద ఉన్న కుడి చేతిని అడ్డంగా చాచాలి. ఇలా చేతులు రెండు ఎల్ ఆకారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఓ 10 సెకండ్లుంచాలి. తరువాత చేతులు తీసి కుడి మోకాలుపై పెట్టి ఎడమకాలును మోకాలును భూమి తాకేలా వెల్లకిలా తిప్పి చేతులు రెండు నమస్కరించినట్టు పైకి లేపి వీలైనంతవరకు వెనక్కి పెట్టి తలని దానితో పాటు పైకి లేపి ఉంచాలి. ఇలా ఓ 10 సెకండ్ల పాటు ఉంచాలి. తరువాత ఈ ఆసనాన్ని విశ్రమించి ఇదే ఆసనాన్ని ఎడమవైపు చేయాలి. ఇదెలాగంటే ఎడమ మోకాలిని వంచి ఎడమ చేతిని అరికాలికి ఆనేలా పెట్టాలి. కుడి చేతిని పైకి 90 డిగ్రీల కోణంలో నిటారుగా పైకెత్తి ఉంచాలి. నెమ్మదిగా ఎడమ చేతిని అడ్డంగా చాచాలి. ఇలా ఓ 10 సెకండ్లు ఉంచాలి. ఆ తరువాత ఈ ఆసనం నుండి విశ్రమించి 2 కాళ్ళు దూరంగానే ఉంచి మోకాళ్ల మీద బరువు పడేలా నడుమును కొంచెం క్రిందికి వంచాలి. తొడల భాగం దగ్గరికి 2 చేతులు తెచ్చి జోడించి అక్కడ బరువును నియంత్రిస్తూ ఉండాలి. తరువాత చేతులు తీసి మోకాళ్ల మీదుగా ధ్యానముద్రలో ఉంచినట్టు ఉంచి కళ్ళు మూసుకొని ఓ 10 సెకండ్లు ఈ స్థితిలో ఉండాలి. తరువాత ఆసనమును విశ్రమించి పద్మాసనం వేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ అలసిన శరీర భాగాలకి విశ్రాంతినిస్తూ పవిత్ర చంద్రాసనాన్ని ముగించవచ్చు. పవిత్ర చంద్రాసన కౌంటర్స్. పద్మాసనంలో కూర్చొని దీర్ఘమైన శ్వాస తీసుకొని వదులుతూ ప్రశాంత స్థితికి చేరుకోవాలి. తరువాత కళ్ళు తెరిచి పద్మాసనంలోంచి లేచి నిలబడాలి.
తరువాత చేతులు రెండూ జోడించి కుడి చేతి వేళ్లని ఎడమ చేతి వేళ్ల మధ్యలోకి జొప్పించి వెల్లకిలా వెనక్కి తిప్పి ఉంచాలి. ఇలా ఓ 10 సెకండ్లు ఉంచాలి. తరువాత చేతులు విడదీసి నెమ్మదిగా కిందికి దించి కాళ్లను దూరంగా జరపాలి. తరువాత 2 మోకాళ్ల మీద బరువు ఉంచుతూ నడుమును కిందికి వంచి 2 చేతులు కాళ్ల మధ్యలోంచి పోనిచ్చి పాదాల పక్కనే ఉంచాలి. పాదం యొక్క మడమను పైకి లేపి బరువు మొత్తం అరికాళ్ల మీద పడేలా పాదాలను ఎత్తి ఉంచాలి. కిందికి వంచిన తలను నెమ్మదిగా పైకెత్తి 2 కాళ్ల మడమల మీద 2 చేతులతో పట్టుకొని కొంత సపోర్ట్ ఇవ్వాలి. ఈ పవిత్ర చంద్రాసనం వల్ల వెన్నుపూస, నడుము, కాళ్లకు బలం చేకూరుతుంది. తద్వారా ఆ భాగాల యొక్క నొప్పులు మన దరికి చేరవు. దీనివల్ల అన్ని వయస్సుల వారు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలా ఓ 30 సెకండ్లుండాలి. తరువాత మడమలు దించి చేతులు కాళ్ల మధ్యలోంచి తీసి ముందుకు చాచి ఓ 10 సెకండ్లు ఉంచాలి. తరువాత కుడికాలుని చాచి ఎడమకాలి మీద బరువు నుంచుతూ అవసరమైతే 2 చేతులు భూమికి ఆనించి సపోర్ట్ తీసుకుంటూ ఓ 10 సెకండ్లు ఉంచాలి. తరువాత ఎడమకాలిని ముందుకు చాచి ఉంచాలి. అంటే కాళ్ళు 2 ఎల్ ఆకారంలో ఉండే విధంగా ఉంచాలి. తరువాత 2 చేతులు నెమ్మదిగా ఎడమ మడమని పట్టుకొని తలని మోకాలు మీద ఆనించి ఉంచాలి. ఇలా 30 సెకండ్లుంచాలి. తలని ఎడమకాలు ఎడమవైపుకు నేలమీద వంచి ఎడమ చేతిని వెనుక నుంచి కుడివైపు నడుము మీద పెట్టాలి. ఇలా 30 సెకండ్లుంచాలి. తరువాత అలాగే కుడిచేతిని ఎడమవైపు నడుము భాగంలో ఉంచుతూ తలను ఎడమకాలు కుడివైపు నేలమీద ఉంచాలి. ఈ పవిత్ర చంద్రాసనం వెన్నుపూసకి చికిత్స చేయించుకున్నవారు, ఎముకలు అరిగినవారు చేయకపోవడం మంచిది. ఇలా ఓ 30 సెకండ్లుంచాలి. తరువాత ఈ ఆసనం నుండి కాళ్లను పద్మాసనంలోకి తీసుకొచ్చి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ ప్రక్రియను ముగించవచ్చు. ప్రతి ఆసనం క్రమంగా క్రమ పద్ధతిలో ముగించడమే కౌంటర్ ఆసనం అంటే. ఈ రోజు మనం పవిత్ర చంద్రాసనం గురించి తెలుసుకున్నాం. మళ్ళీ మరో ఆసనంతో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, stay healthy and be happy. Bye bye.